బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. కట్టు 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 ఇరుముడు కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు. సూపర్ 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 సూపర్. ఆ లెవెల్లో ఉంది డివోషనల్ సాంగ్. బికాజ్ అయ్యప్ప సాంగ్స్ లో ఇక ఒక ప్లేలిస్ట్, అయ్యప్ప భక్తులకు ఒక ప్లేలిస్ట్, అయ్యప్ప గుడికి ఒక ప్లేలిస్ట్, వండర్ఫుల్ సాంగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మన రవితేజ గారి ఫిలిం తో మన జీవి ప్రకాష్. సూపర్ ఉంది సాంగ్, చాలా బాగా నీట్ గా లిరిక్స్ అర్థమయ్యే విధంగా పెట్టారు. మెయిన్ అది ఇంపార్టెంట్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి, నాకు ఈ సినిమా చూసినప్పుడు రవితేజ గారి మాస్ 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 మహారాజా మొత్తం ఎమోషనల్ బ్యాగేజ్ తో ఈ ఫిలిం ఉండబోతుంది. చాలా మందికి ఆకట్టుకుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా. అఫ్ కోర్స్ మనకు ఓటీటీలో రిలీజ్ అయిన ఒక సినిమా ఉంది అయ్యప్ప రిలేటెడ్, బట్ రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, రవితేజ గారి ఎమోషనల్ డ్రామా ఎలా ఉండబోతుంది అనేది ఈ పాటతో రుజువు అవుతుంది. బికాస్ ఆ పాప ఎంట్రీస్ కానీ, ఆ డాన్స్ కానీ, సో ఇక మనం డాన్స్ అంటే ఓ మాస్ అయి ఊహించుకోవద్దు. ఆ డివోషనల్ లో ఆ మనిషి ఎలా మారాడు అనేది చాలా సింపుల్ గా మనకి మన గ్లిమ్స్ లో చూసినప్పుడు తాగబోతుంది అండి, అదన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో మంచి ఎమోషనల్ బ్యాగేజ్ తో ఉండబోతున్న ఫిల్మ్ అవబోతుంది అని నాకు అర్థం అవుతుంది. సో ఈ సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు, లేదంటే ఈ సినిమాని డివోషనల్ డ్రైవ్ గా నడిచినప్పుడు, ఈ పాట వచ్చినప్పుడు ఎస్పెషల్గా థియేటర్లు అన్ని దేవాలయాలు అయిపోతే ఇక భక్తులందరూ అయ్యప్ప నామజం జపం అయితే చేస్తారు అన్న ఫీలింగ్ కలిగింది. బికాజ్ ఆ రేంజ్ లో ఉంది శివ నర్వాణ. ఎమోషన్ చాలా బ్యాలెన్స్ చేయగలరు. బికాజ్ మీరు నిన్ను కోరి చూసుకున్నా, ఖుషి చూసుకున్నా, ఆ లవ్ స్టోరీని, ఎమోషన్ కూడా బాగా బ్యాగేజ్ చేయగలరు. సో లవ్ స్టోరీ తీసే మన శివ నిర్వాణ గారు ఈసారి డైరెక్ట్ గా ఫాదర్ అండ్ డాటర్ ఒక ఎమోషనల్ బాండ్ అని ఎలా చూపించబోతున్నారని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. బికాస్ ఈ ఇరుముడు కట్టు సాంగ్ అంత బాగున్నాయి, లిరిక్స్ బాగా ప్రాపర్ గా అర్థం అవడం, ఇందులో మనం ఏమి ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఒక కొత్త సాంగ్ అనుకోవచ్చు, స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పుకోవచ్చు. రవితేజ గారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నారు ఈ సినిమాతో, అందరింటిలోకి వెళ్ళబోతున్నారు, అందరికి కనెక్ట్ అవ్వబోతున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొక గెస్ట్ అంటే August 21 ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. సో అది మనకి సాంగ్ లోనే చెప్పేశారు. మరి మీకు సాంగ్ విన్న తర్వాత నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయా? నిజంగానే ఫీల్ అయ్యారా సాంగ్ ని? నిజంగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని మీరు ఫీల్ అవుతున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. అలాగే మీకు ఏమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మండలి నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్.